నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎం చంద్రబాబు పిలుపు. ప్రజలు, ఉద్యోగులు అంతా భాగస్వాములు కావాలని సూచన. ఏపీని అమ్మకానికి పెట్టే కుట్రలో భాగమే పీపీపీ 2026 విధానమని మాజీ మంత్రి కన్నబాబు ధ్వజం. వైబిలిటీ గ్యాప్ ఫండ్ పేరుతో ప్రైవేటుకు దోచిపెట్టే కుట్ర అని వ్యాఖ్య. వికసిత భారత్ లక్ష్య సాధనలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలన్న ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు. జిల్లా వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని పిలుపు. సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలి. 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ సూచన. ప్రజలు, ఉద్యోగులు, అధికారుల సమిష్టి భాగస్వామ్యంతో పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో గుంతలు లేని రహదారులే లక్ష్యంగా రోడ్ డాక్టర్ పేరుతో జీరో పాట్ హోల్ మిషన్ ను యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుండి వివిధ శాఖల పనితీరుపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభతరంగా చేరువ చేయడం ద్వారా ప్రతి ఒక్కరిని జాతి నిర్మాణంలో భాగస్వాములు చేయాలని ఆకాంక్షించారు. వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు ప్రతి అధికారి, ఉద్యోగి అంకిత భావంతో కృషి చేయాలని సూచించారు. పీపీపీ 2026 పాలసీ పేరుతో తరతరాలకు నష్టం చేసే కొత్త విధానానికి కూటమి ప్రభుత్వం తెరతీసిందని, ఏపీ ఫర్ సేల్ కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుట్టినట్టుగా ప్రభుత్వ విధానాలున్నాయని మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. కాకినాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పీపీపీ విధానంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రజల పక్షాన నిలబడి పరిపాలన చేయాల్సిన ప్రభుత్వం కార్పొరేట్ల పక్షాన నిలబడి రాష్ట్ర వనరులు, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. చంద్రబాబు చెప్పిన సంపద సృష్టి ప్రజల కోసం కాదని, కార్పొరేట్ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు తన మద్దతుదారుల కోసం అన్న విషయం ఇప్పుడు స్పష్టమైందని అన్నారు. అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ అనే కొత్త పథకానికి, కొత్త విధానానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారనడానికి ఇవాళ పత్రికల్లో వస్తున్న వార్తలే రుజువు అని మేము చెప్తున్నాం. అసలు ఏం చేస్తున్నాడో, ఎవరి పక్షాన నిలబడాలో తెలియకుండా ప్రజల పక్షాన నిలబడి పరిపాలన చేయాల్సిన వాడు కార్పొరేట్ల పక్షాన నిలబడి ఈ రాష్ట్ర వనరుల్ని, సంపదని దోచిపెట్టే కార్యక్రమం జరగడానికి, చేయడానికి శ్రీకారం చుట్టారు ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నాం. నేను సంపద సృష్టికర్తని, నేను అధికారంలోకి వస్తే సంపదను సృష్టిస్తానంటే ప్రజలు నిజమే కాబోలు రాష్ట్రం కోసం సృష్టిస్తాడేమో, లేకపోతే ఈ ప్రజల కోసం సృష్టిస్తాడేమో అనుకున్నారు. కానీ ఆయన చెప్పిన సంపద సృష్టి కార్పొరేట్ సంస్థల కోసం, ప్రైవేటు సంస్థల కోసం, తమ సొంత మనుషుల కోసం, తన మద్దతుదారుల కోసం అనేది బయటపడిపోయింది. తరతరాలకి దెబ్బతీసే ఒక కొత్త స్కామ్కి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెర తీసింది. అదే కొత్త పీపీపీ 2026 విధానం అని చెప్పి మేము చెప్తూ ఉన్నాం. ఈ చాప కింద నీరులా రాష్ట్ర వనరులను దోచుకునే ఒక విధానానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. సుమారు 1,23,000 కోట్ల పెట్టుబడులు పైప్ లైన్లో ఉన్నాయని, పీపీపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్లో ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. 2026-27 సంవత్సరానికి ఇలాంటి పెట్టుబడిదారులకి 1500 కోట్ల రూపాయలు ఉచితంగా పంచిపెట్టడానికి, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద పంచిపెట్టడానికి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నామని చెప్తోంది. అసలు ఈ విధానం లోతులకెళ్ళి చూస్తే ఎంత అరాచకమా, అసలు ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు మీరు అనేది ఒక పెద్ద ప్రశ్న మన కళ్ళ ముందు ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వమే భూములు ఇస్తుంది, ఆస్తులు ఇస్తుంది, పెట్టుబడికి డబ్బు ఇస్తుంది, రుణాలు ఇప్పిస్తుంది. ఇది సక్రమంగా నడవడానికి, ఒకవేళ నష్టాలు రాకుండా ఉండడానికి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అని మళ్ళీ ఉచితంగా డబ్బు ఇస్తుంది. గ్యాప్ ఫండింగ్ కాకుండా వడ్డీ లేని రుణాలు కూడా ఇప్పిస్తుంది. ఇంత చోద్యం మనం ఎక్కడన్నా చూస్తామా? అంటే ప్రభుత్వ ఆస్తులు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళనే నడుపుకోవడానికి అనుమతి ఇచ్చి, దానికి తోడు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అని డబ్బులు ఇచ్చి, బ్యాంకులతో మాట్లాడి రుణాలు ఇప్పించి, ఆ వడ్డీలు కూడా ప్రభుత్వమే కట్టే ఈ విధానం తీసుకొచ్చి మరి ఎలాగయ్యా ఈ ప్రాజెక్టులు నడుపుతారంటే వాళ్ళు యూజర్ ఛార్జీలు వసూలు చేసుకుంటారంట. అంటే మొత్తం ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వ వనరుల్ని కట్టబెట్టి యూజర్ ఛార్జీల పేరిట ప్రైవేటు వాళ్ళు దోచుకోవడానికి ద్వారాలు తీశారు. ఇదేదో ఒక రంగం, 2 రంగాలు కాదు. వాళ్ళు ఇచ్చిన లిస్టులు చూస్తుంటే ఇంచుమించుగా అన్ని రంగాల్ని ప్రైవేటుకి కట్టబెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు మనకు అర్థమైపోతుంది. రోడ్లు, పోర్ట్లు, విద్య, వైద్యం, నీరు, మురుగునీటి పారుదల, సాగునీరు, పబ్లిక్ భవనాలు, హౌసింగ్, టూరిజం, డేటా సెంటర్లు, పార్కులు, ఇవన్నీ కూడా పీపీపీ కింద ఇచ్చేస్తారంట. అయ్యా చంద్రబాబు గారు,
పీపీపీకి ఇవ్వనది ఇంకేం మిగిల్చుదామని ఏం మిగిల్చారో అని అడుగుతున్నాం మేము. ఇంకా పీపీపీకి ఇవ్వకుండా మీరు మిగిలినవేంటి? ఇక్కడ ఏ రంగం మిగిలింది? ఒక వ్యవసాయ రంగం మిగిలింది. అది గిట్టుబాటు కాదు కాబట్టి రైతులకి వ్యతిరేకత రైతుల నుంచి వస్తుందేమో అనే ఉద్దేశంతో మీరు ఇప్పుడు ఆ ఒక్క రంగాన్ని వదిలేసినట్టు కనపడుతున్నారు. ఇంకా మీకు చేతగా లేకపోతే మీకు కావాల్సిన వాళ్ళు ఉంటే మీ ప్రభుత్వాన్ని కూడా పీపీపీలో ఇంకా మీరు మిగిల్చింది అదొక్కటే, ప్రభుత్వాన్ని పీపీపీలో నడపడమే. వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన మెడికల్ కాలేజీలన్నీ కూడా పీపీపీ కింద ఇచ్చేద్దామని బేరం పెట్టారు. 17 మెడికల్ కాలేజీలు జగన్ గారు కడితే పేదల వైద్యం కోసం, వాళ్ళ వైద్య సీట్ల కోసం కడితే మీరేం చేశారు? మీకు కావాల్సిన వాళ్ళని కట్టబెట్టడానికి టెండర్లు పిలిచారు. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్మాణం చేస్తే దానికి భయపడి ఆ పెట్టుబడిదారులు వెనక్కి తగ్గారు. లేకపోతే ఈ పార్టీకి కృష్ణార్పణం అన్నట్టుగా ప్రైవేట్ అర్పణం చేసేసి ఉండేవారు. ఇవాళ మళ్ళీ ఈ కొత్త పాలసీలోకి వెళ్తే అసలు ఎంత దుర్మార్గమా! ఇప్పటికే ఆర్టీసీ స్థలాలు ప్రైవేట్ పరం చేస్తున్నారు. రవాణా వ్యవస్థ అని చెప్పి రోడ్లు ప్రైవేటైజ్ చేస్తాము, టోల్ కట్టుకునే కార్యక్రమం ఇస్తామని చెప్తున్నారు. ప్రభుత్వ భవనాలు ఇస్తారంట, బస్సు టెర్మినల్స్ ఇస్తారంట, గ్రామీణ తాగునీరుని, టెలికాంని, డేటా సెంటర్లు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లా వ్యాప్తంగా అత్యంత ఘనంగా నిర్వహించాలి ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు పిలుపునిచ్చారు. ప్రకాశం భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేవలం అధికారిక వేడుకగానే కాకుండా ప్రజల భాగస్వామ్యంతో ఉత్సాహభరితమైన వాతావరణం నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని అన్నారు. స్వాతంత్ర సమరయోధుల అపార త్యాగాల ఫలితంగానే నేడు మనకు ఈ స్వేచ్ఛ, ఆత్మగౌరవం లభించాయని, స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు దేశం సాధించిన మైలురాళ్లను స్మరించుకుంటూ రాబోయే తరాలకు ఈ స్ఫూర్తిని అందించడమే దీని ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ఆయన కోరారు. స్టేట్ అంతా కూడా ఇండిపెండెన్స్ డేని చాలా ఘనంగా నిర్వహిస్తుంది. ఇండిపెండెన్స్ డేకి ముందు దేశభక్తిని ప్రతి ఒక్క పౌరునిలో పెంపొందించే విధంగా కొన్ని కార్యక్రమాలు అనేవి గవర్నమెంట్ చేపట్టడం జరిగింది. దానికి సంబంధించి జిల్లా యంత్రాంగానికి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ, ఇంక్లూడింగ్ ఓల్డ్, యంగ్, యూత్ అందరికీ కూడా పోరాటం చేసి ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోవాలనే ఒక ఉద్దేశంతో మహనీయులందరూ కూడా ఎంతో పోరాటం చేసి భారతదేశ స్వాతంత్ర్య సమరంలో ఎంతోమంది త్యాగాలు చేసి వాళ్ళ త్యాగాల ఫలితంగానే ఈరోజు మనకి స్వాతంత్ర్యం వచ్చింది. మనకు కూడా ఒక ఆత్మగౌరవం వచ్చింది. ఇప్పటి వరకు కూడా మనకు మనం పరిపాలించుకుని స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి ఈనాటి వరకు కూడా ఎన్నో మైల్ స్టోన్స్ సాధించి భారతదేశాన్ని ప్రపంచ పటంలో అత్యున్నత స్థాయిలో మనందరం కలిపి నిలుపుకున్నాం. కాబట్టి ఇండిపెండెన్స్ డే యొక్క ప్రాముఖ్యత కానీ, తర్వాత దీని యొక్క ఇంపార్టెన్స్ కానీ యవనస్తులందరూ కూడా, యూత్ అందరూ కూడా ఇందులో పెద్ద ఎత్తున పాల్గొవాలి. 10 నుంచి 15వ తారీఖు వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీ ఇండివిజువల్ కూడా పలానా, ఫర్ ఎగ్జాంపుల్ రాజాబాబు అని నేను, సో అండ్ సో కలెక్టర్ అయితే నేను కలెక్టరు, స్టూడెంట్ అయితే స్టూడెంటు, లేదంటే ఇక్కడ వ్యాపారం చేస్తున్నట్టు ఇక్కడ వ్యాపారం చేసి, బిజినెస్ మ్యాన్ అయితే బిజినెస్ మ్యాను, లేదంటే పౌరుడిని అయితే ఆమె సిటిజన్ అని చెప్పి వికసిత్ భారత్ 2047 ఏదైతే మనం పెట్టుకున్నామో దాని గోల్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను సాధించాలని, అదేవిధంగా నా వంతుగా యాజ్ అన్ ఆఫీసర్గా ఆ వికసిత్ భారత్ 47 సాధించే దిశగా నేను చేయవలసినటువంటి కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తాను, అడ్మినిస్ట్రేషన్ మంచిగా అందిస్తాను అని ఒక ఆఫీసర్ ఎట్లాగైతే చేసి తన యొక్క సెల్ఫ్ వీడియోని ప్రతిదీ కూడా మనం అప్లోడ్ చేయాలి. కూడా అందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి. వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు అనే నిదర్శనం ఏంటంటే వాళ్ళు ఈ అప్లోడ్ చేస్తే దెన్ ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఈ మూమెంట్లో భాగంగా ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వివిధ పొజిషన్లో ఉన్నటువంటి మినిస్టర్సు, బ్యూరోక్రాట్సు, సెలబ్రిటీసు, తర్వాత లోకల్గా ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్సు, లైక్ మీ మీడియా ఇన్ఫ్లుయెన్సర్సు, మీడియా ప్రతినిధులు అందరూ కూడా ఇందులో పాల్గొవాలి. నాట్ ఓన్లీ ఒక ఇదైతే ప్రత్యేకించి సిటిజన్కే కాకోకుండా ప్రతి ఒక్క అందరూ కూడా మనం ఇందులో పాల్గొవాలని చెప్పేసి మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాము. తిరంగ ర్యాలీస్ కండక్ట్ చేస్తున్నాం. అంటే ట్రై కలర్ పట్టుకుని బైసికల్ మీద మనం చేస్తే దాని ద్వారా ఏంటంటే ఈ పొల్యూషను, ఎన్విరాన్మెంటు ఇవన్నిటి కూడా ఒక మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి బైసికల్ ర్యాలీస్ కింద కండక్ట్ చేసి ఒక పర్టికులర్ ప్రామినెంట్ ప్రదేశంలో అందరూ కూడా చేరి ఆ ప్రామినెంట్ ప్రదేశంలో చేరిన తర్వాత ఒక ప్రతిజ్ఞ మనం చేయడం, దాంతో ఈ కార్యక్రమం ప్రతి గ్రామంలో, మండలంలో, జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా 12 నుంచి 15 వరకు కూడా ఈ కార్యక్రమాలు అనేవి కూడా జరుగుతాయి. అదేవిధంగా హర్ ఘర్ తిరంగ అంటే ప్రతి ఇంటి మీద కూడా ఒక ట్రై కలర్ ఫ్లాగ్ ఒకటి పెట్టి, అదేవిధంగా సెంటర్స్లో ఎక్కడైతే మనకి
మహనీయుల విగ్రహాలు ఉన్నాయో అక్కడ కూడా మనం ట్రైకలర్ ఫ్లాగ్ పెట్టి దాన్ని కూడా ఒక సెల్ఫీలో మనం తీసి దాన్ని కూడా మనం అప్లోడ్ చేస్తాం. అంటే ఈ స్వాతంత్రం వచ్చిన నిదర్శనంగా నేను ఒక మొక్క నాటుతాను అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా 14వ తారీఖుని మాస్ లెవెల్లో ఒక ప్లాంటేషన్ డ్రైవ్ ఒకటి మనం కండక్ట్ చేస్తున్నాం. సో నేను నాటిన మొక్క దాని ఉద్దేశం ఏంటంటే నా ఆశయము ఎట్లాగైతే ఎదుగుతుందో నువ్వు కూడా అలాగే ఎదగాలి అనేది ఒక నిదర్శనం, అదొక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఒక ప్లాంట్ని అక్కడ పెట్టడం, దాన్ని కూడా మనమే సంరక్షించుకోవాలి. నా ఆశయాన్ని నేను సాధించడానికి నేను ఎంత కేర్ఫుల్గా ఉంటానో నేను నాటినటువంటి మొక్కను కూడా నేను అంత జాగ్రత్తగా దాన్ని కూడా పోషిస్తాను అని చెప్పేసి మనము మొక్క కూడా కనెక్ట్ అయితే ఆటోమేటిక్గా ఆ రెస్పాన్సిబిలిటీ నేను మర్చిపోయినా ఆ మొక్కను గుర్తు చేస్తుంది అని చెప్పేసి ఉద్దేశంతో ఈ ప్లాంటేషన్ది మనం 14వ తారీఖున పెట్టాము. ప్రతి ఇల్లు కూడా ఎవరైతే దేశభక్తి బాగా నిండినటువంటి హౌసెస్ ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆర్థిక సామర్థ్యం మేరకు ప్రతి ఒక్కరు ఇంటి మీద కానీ ఆఫీస్ బిల్డింగ్స్లో కానీ లేకపోతే సెంటర్స్లో మాన్యుమెంట్స్ దగ్గర కానీ ఈ ట్రై కలర్ ది లైట్స్ అని కూడా పెట్టి ఇల్యూమినేట్ చేయాలని చెప్పేసి మనము చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.